పట్టిసీమ అద్భుతమైన ప్రాజెక్ట్ అని నిన్నటి వరకు పొగిడేసిన ఏపీ కమలనాథులు మాట మార్చారు. కేంద్రం నుంచి టీడీపీ వైదొలగగానే తమ అసలు రూపం చూపించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే బీజేపీ నేతలకు 4 ఏళ్ల తర్వాత టీడీపీలో అవినీతి అక్రమాలు కనపడుతున్నాయట. బడ్జెట్ పై చర్చించాల్సిన సమయంలో అసందర్భంగా పట్టిసీమపై అవినీతి ఆరోపణలు చేశారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. మంత్రి మాణిక్యాలరావు వంతపాడారు. ఇదే విషయంపై రియాక్ట్ అయిన మంత్రులు దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు గట్టిగానే సమాధానం చెప్పారు. 4 ఏళ్లుగా ఏం చేస్తున్నారని నిలదీశారు. పవన్ జగన్ తో కుమ్మక్కై ఇలా తయారయ్యారని ధ్వజమెత్తారు. కేంద్రం రాసిచ్చిన స్క్రిప్ట్ ను బాగానే చదువుతున్నారన్నారు. అయినప్పటికీ బీజేపీ చేసిన ఆరోపణలన్నింటికీ దేవినేని వివరణ ఇచ్చారు. కానీ టీడీపీ ప్రతిష్ట మసకబార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ నేతలు ఆరోపణల పర్వం సాగించారు. ఇదే విషయంపై అసెంబ్లీలో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. 4 ఏళ్ల తర్వాత బీజేపీ నేతలకు పట్టిసీమలో అక్రమాలు కనిపించాయా అంటూ నిలదీశారు. గోదావరి రైతులకు నష్టం కలగకుండా నీటిని తీసుకువెళ్తామని రైతుల సమక్షంలోనే చెప్పాం, అదే చేస్తున్నామన్నారు. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరని చెప్పుకొచ్చారు. కోర్టు కొట్టేసిన అంశాలపై ఆరోపణలు చేయటం సరికాదని సీఎం హితవు పలికారు. పట్టిసీమపై కాగ్ రిపోర్ట్ ఆధారంగా కేసులేస్తారా అని అసెంబ్లీ వేదికగా బీజేపీని చంద్రబాబు ప్రశ్నించారు. కాగ్ రిపోర్ట్ ఆధారంగా ఎన్ని కేసులు వేస్తారని నిలదీశారు. పట్టిసీమ పనికి రాకూడదు, పోలవరం రాకూడదు, పురుషోత్తపట్నం రాకూడదు, ఇదేనా మీ ఆలోచన అంటూ ప్రశ్నించారు. అలాగే ఇప్పుడు పోలవరాన్ని అడ్డుకునేందుకు కూడా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదేనా మీ ఆలోచన అంటూ ప్రశ్నించారు. పట్టిసీమ ప్రాజెక్టుకు లిమ్కా అవార్డు కూడా వచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు. పట్టిసీమ ప్రాజెక్టును దృఢ సంకల్పంతో నిర్మించకుంటే నీటి సమస్యలు వచ్చేవన్నారు. పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాకు సకాలంలో నీళ్లందించామన్నారు. అలాగే రాయలసీమకు నీటి సరఫరా చేయగలిగామన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టును విమర్శించడం సరికాదని సూచించారు. పట్టిసీమలో ఎలాంటి అవినీతి లేదని కోర్టే చెప్పిందని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.